హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్ధన్ హోమ్ కిచెన్. బెల్లం పాకం పట్టకుండా, చుక్క నెయ్యి కూడా వాడకుండా ఈజీగా మూడే పదార్థాలతో ఈ లడ్డూను చేసేసుకోవచ్చు. 2 కప్పుల నువ్వులు తీసుకున్నాను, 4 ఇలాయచి, బెల్లాన్ని ఫస్ట్ కట్ చేసుకుందాము. బెల్లాన్నంతా కట్ చేసుకున్నాను. 2 కప్పుల నువ్వులకు 1 కప్పు సగం బెల్లం తీసుకోవాలి. 1 కప్పు సగం తీసుకున్నాను బెల్లము. ఫస్ట్ నువ్వులను వేయించుకోవాలి. మీరు పొడి బెల్లం కూడా వాడవచ్చండి. పొయ్యి మీద కడాయి పెట్టుకున్నాను. కడాయిలో నువ్వులు వేసుకున్నాను, 2 కప్పుల నువ్వులు. ఈ నువ్వులను కలుపుకుంటూ వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. అధికంగా కాల్షియం ఉన్న ఆహారం ఏదైనా ఉంది అంటే అది నువ్వులేనండి. నువ్వుల్లో ఎక్కువగా కాల్షియం ఉంటుంది. చూడండి, నువ్వులు వేగిపోయాయి. లైట్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే చాలండి, ఎక్కువగా వేయించొద్దు, మాడిపోతాయి నువ్వులు ఎక్కువసేపు వేయించితే. 3 నుంచి 4 నిమిషాల వరకు వేయించుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టే వేయించాలి. చూడండి, వేగిపోయాయి నువ్వులు. కొద్దిగా కలర్ చేంజ్ అయింది నువ్వులది. చూడండి, లైట్గా చిటపటమంటున్నాయి. స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి తీసేసుకుందాం నువ్వులని. ఈ నువ్వుల్ని చల్లారబెట్టుకోవాలి. నువ్వులు చల్లారిన తర్వాత నువ్వులనన్నిటినీ మిక్సీ జార్లో వేసుకున్నాను. అందులో నుంచి 2 స్పూన్ల నువ్వులను తీసి పక్కకు పెట్టుకున్నాను. 4 ఇలాచీలను పొట్టు తీసి గింజలు మాత్రమే వేసుకున్నాను. ఈ నువ్వులను పొడి చేసుకోవాలి. ఒకేసారి ఫాస్ట్గా మిక్సీ తిప్పొద్దండి. ఆపి మిక్సీ వేసుకుంటేనే ఈ నువ్వులు పొడిలాగా అవుతాయి, లేకపోతే ముద్దలాగా అయిపోతాయి. నువ్వుల నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యి ముద్దలాగా వచ్చేస్తుంది. అందుకని మిక్సీని పల్సిస్తూ నువ్వులను పౌడర్ చేసుకోవాలి. చూడండి, నువ్వులు పౌడర్ చేసేసుకున్నాను. ఆపి వేసుకుంటేనే ఇలా పౌడర్ లెక్క వస్తుంది, లేకపోతే ముద్దలా అయ్యి నువ్వులన్నీ ముద్దలాగా అయ్యి సరిగ్గా పౌడర్ కాదు. ఇప్పుడు ఇంట్లో బెల్లం వేసుకుందాము. 2 కప్పుల నువ్వులకు 1.5 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. స్వీట్ తక్కువగా తినేవాళ్ళు 1/2 కప్పు అంత బెల్లాన్ని తగ్గించి వేసుకోండి. బెల్లం వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. బెల్లం కూడా వేసి మిక్సీ పట్టేశాను. ఒకేసారి మిక్సీని వేసుకోవద్దు, ఆపి వేసుకుంటేనే ఇలా వస్తుంది, లేకపోతే చాలా ముద్దలాగా అయిపోతుంది. వేడికి బెల్లం అంతా కరుగుతుంది కూడా. ఇదంతా ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇందులోనే మనం పక్కకు పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదా, ఆ నువ్వులు ఇందులో వేసేసుకుందాము. ఈ నువ్వులంతా ఈ పొడి నువ్వుల ముద్దలో కలిసేలాగా కలుపుకోవాలి. నువ్వులన్నీ కలిసిపోయాయి. ఇందులో చూడండి ఆయిల్ ఎలా వస్తుందో. ఇందులో నెయ్యి కూడా వాడనవసరం లేదు, మంచిగా ముద్దలాగా వచ్చేస్తుందండి. చూడండి, చిన్న ముద్దను తీసుకొని ఇలా లడ్డులాగా చుట్టేసుకోవాలి. ఒక చుక్క కూడా నెయ్యి వాడకుండా చేశాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. అన్నీ ఇలా నువ్వుల లడ్డూలాగా చేసేసుకోవాలి. 100 గ్రాముల నువ్వులలో 1450 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. నువ్వుల వల్ల వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. రోజుకు 1 నువ్వుల లడ్డు తింటే ఎంతో బలం అండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే. అన్ని నువ్వుల లడ్డూలనన్నీ రెడీ చేసి పెట్టేశాను. చూడండి ఎంత బాగా వచ్చాయో లడ్డూలు. నువ్వుల లడ్డూలు చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయండి. నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతుందండి ఈ నువ్వుల లడ్డు. ఈ నువ్వుల లడ్డు రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. సంక్రాంతి పండగకి ఇలా ఈజీగా నువ్వుల లడ్డూని రెడీ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.